హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ టెస్ట్ డ్రైవ్ ప్లస్ సెల్లింగ్ టైల్ అంటే డే హై, వాల్యూ ఏరియా హై చాలా ఇంపార్టెంట్. రేపు వాల్యూ ఏరియా ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే అప్ సైడే ఉండడానికి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి ఆ పైకి వెళ్ళి కిందకు వచ్చేస్తే డౌన్ సైడే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పటికైనా ఈ రేంజ్ బయట ఓపెన్ అయితే బుల్లిష్ వ్యూలో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఈ వాల్యూ ఏరియా హై బ్రేక్ అవ్వలేనంత వరకు బుల్లిష్, ఇంకా తర్వాత ఇంకెక్కడ ఓపెన్ అయినా రేంజ్ బౌండ్ మార్కెట్, సైడ్ వేస్ మార్కెట్. ఓకేనా ఫ్రెండ్స్, మార్కెట్ ప్రొఫైల్ అనాలిసిస్ ప్లస్ వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది, చాలా దారుణంగా షిఫ్ట్ అయిపోయింది. ఈ డేలో చాలా ఇంపార్టెంట్ అన్నాను, బ్రేక్ అయింది. మళ్ళీ ఇంకా మార్కెట్ డేలో టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఓకే, డేలో వాల్యూ ఏరియా లో అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఓపెన్ డ్రైవ్ అయింది అన్నాను, చాలా ఇంపార్టెంట్ అన్నాను. కరెక్ట్గా బ్రేక్ అయింది, కిందకు వచ్చింది నిన్నటి అనాలిసిస్. ఓకే, ఇవాళ డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది వాల్యూ ఏరియా. టీపీఓస్ ఏమో డౌన్ టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, పీఓసీకి టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. అంటే అన్ని రకాలుగా బేరిష్నెస్ చూపిస్తుంది. రేపటికి బేరిష్ ట్రెండే ఉండడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా రేపొద్దున ట్రేడ్ చేయండి. నాకు తెలిసి వాల్యూ ఏరియా హై, డే హై చాలా ఇంపార్టెంట్, అవి బ్రేక్ అవ్వలేనంత వరకు. ఓకే, ఇంకా సింగిల్ ప్రింట్ ఏమి లేదు, సెల్లింగ్ టైల్ ఒకటి ఉంది. ఓకే, అన్ని రకాలుగా బేరిష్ కనబడుతుంది మార్కెట్లో. ఓకే ఫ్రెండ్స్, చూడండి వాల్యూ చెప్తున్నాను. వాల్యూ ఏరియా హై 52,393.4 అన్నది వాల్యూ ఏరియా హై. ఇది పీఓసీ 52,260.85 అన్నది పీఓసీ. ఇది వాల్యూ ఏరియాలో 52,224.7 అన్నది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ ఎలా ఉందంటే, నిఫ్టీ ఫ్రెండ్స్ ఇగోండి, ఇక్కడ సింగిల్ ప్రింట్ ఉంది. ఇది మట్టికి బాగా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అవుద్ది. డ్రా చేస్తున్నాను, నేను అది డ్రా చేసుకోండి. ఆ సింగిల్ ప్రింట్ని మట్టికి చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మీరు. $24,415 to 24,428 వరకు ఇది ఒక కేర్ఫుల్ రెసిస్టెన్స్కి ఉపయోగపడుతుంది, ఎందుకంటే సింగిల్ ప్రింట్. ప్లస్ ఏంటంటే సెల్లింగ్ టైల్ వచ్చింది ఫ్రెండ్స్. ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయింది, ఓపెన్ అయింది, టెస్ట్ అయింది, డ్రైవ్ అయింది. ఓపెన్ టెస్ట్ డ్రైవ్ ప్లస్ వాల్యూ ఏరియా డౌన్ సైడ్కి షిఫ్ట్ అయింది, అంటే అర్థం ఏంటి, డౌన్ సైడ్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారని అర్థం. ప్లస్ పీఓసి డౌన్ సైడ్ ఎక్కువగా ఉన్నా కానీ క్లోజింగ్ ఇన్సైడ్ అయింది. అన్ని రకాలుగా చూస్తే మ్యాక్సిమం సెల్లింగ్ సైడే ఉండటానికి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ అవ్వకుండా పైకి వెళ్తే కానీ బుల్లిష్ ఉండదు. ఒకవేళ దీన్ని ఓపెన్ అయ్యి ఇది డౌన్ బ్రేక్ చేయకుండా కిందకి రాకపోతే బేరిష్నెస్ ఉండదు. ఇది కీ రోలు, దీన్ని బట్టి ఎక్కడ ఓపెన్ అవుతుందా అని చూడాలి. కానీ మార్కెట్ వాల్యూ ఏరియా హై దగ్గర ఓపెన్ అయ్యి టెస్ట్ అయ్యి మొత్తం ఎప్పుడైతే డేలో బ్రేక్ అయిందో ఫ్రెండ్స్, అప్పుడే నాకు కన్ఫర్మేషన్ అయిపోయింది. మ్యాక్సిమం రేపటికి డౌన్ ట్రెండే ఉంది. నిఫ్టీ కూడా వాల్యూ చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 24,378.4 అనేది, ఇది పీఓసీ 24,033.5 అనేది పీఓసీ, 24,242 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్,
ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా చెప్తాను. ఓ మొత్తం ఆక్షన్ మార్కెట్ ఫ్రెండ్స్. ఇది ఓపెన్ అయింది ఆక్షన్. టచ్ ప్లస్ ఏంటంటే మనకి వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయ్యింది. ప్లస్ మార్కెట్ ఒక మంచిగా ఒక కర్వ్లో బ్యాలెన్స్డ్గా ఉండిపోయింది. రేపు ఓపెనింగ్ని బట్టి ఎటనేది చెప్పలేం. డౌన్ సైడ్ షిఫ్ట్ అవ్వడం ఇది ఒక్కటే మనకి బేరిష్నెస్ చూపిస్తుంది. పిఓసి డౌన్ సైడ్ ఏమో టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా రేపు ఓపెనింగ్ ఈ రేంజ్ అవుట్ కానీ డేలో అవుట్ సైడ్ కానీ ఓపెన్ అయితే అప్పుడే మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ఇన్ రేంజ్ ఓపెన్ అయితే ఫిన్ నిఫ్టీ సైడ్ వేస్ ఉంటుంది ఫ్రెండ్స్. రేపు సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ ఉండొచ్చు మార్కెట్. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఒక వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 23,665.95 అనేది. ఇది పిఓసి 23,625.52 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 23,585.1 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. సెబీ అనేది రూల్స్ ఇష్టానుసారంగా మార్చేస్తుంది. నాకేమో చిరాకు వచ్చేస్తుంది పక్క నుంచి. ఇంకా ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసేసి ఫారెక్స్కి వెళ్ళిపోయి ఫారెక్స్ ఛానల్ పెట్టుకుంటే బెటర్ ఏమనిపిస్తుంది. ఇంకా అలా ఉంది. కానీ ఏదేమైనా మనం వెయిట్ చేద్దాం. ఇవన్నీ అప్లై అవ్వడానికి ఇవన్నీ చేయడానికి ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ పడుతుంది గ్యారంటీగా. 1.5 ఇయర్ పక్కా పడుద్ది. అంతలో ఇది ఈ యొక్క టాపిక్ అంతా షట్ డౌన్ అయిపోద్ది. అప్పుడు షార్ట్ అవుట్ అయిపోద్ది. నార్మల్ అయిపోతారు. నాకు తెలిసి అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే 120 కోట్లు జనాభా ఉన్నప్పుడు ఒక 40-30 కోట్లు అయినా పాల్గొనాలి స్టాక్ మార్కెట్లో. అప్పుడే మన దేశ ఆర్థిక వ్యవస్థ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అలా పాల్గొంటే అప్పుడు ఎడ్యుకేట్ అవుతారు. అందరూ ఎడ్యుకేట్ అయ్యి నేర్చుకుని పర్ఫెక్ట్గా ట్రేడ్ చేస్తే ఫారెక్స్లో ఎలాగా మనకి ప్రైస్ యాక్షన్ ఓకే అవుతుంది, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా అలా వర్క్ అవుతుంది. అంతేగాని ఉన్న జనాన్ని తగ్గించేసి మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి లైవ్లో కలుద్దాం. రేపు కూడా ఒక టైమింగ్ పెడతాను. రేపు పొద్దున్నే పోస్ట్ పెడతాను. దాన్ని బట్టి మనం లైవ్లో మీట్ అవుదాం. రేపు కూడా లైవ్ ఉంటుంది. నా ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు కలుద్దాం. అప్పటి వరకు బాయ్.